ఆనాడు ఆదిమ సంఘంలో శిష్యులైన పేతురు, పౌలు, స్టెఫను, అపోస్తులు ఇంకా అనేక మంది ప్రభువు కొరకు ఏమాత్రము తమ ప్రాణాల గురించి లెక్క చేయకుండా హతసాక్షులుగా మరణించారు. క్రీస్తు కొరకు సంతోషంగా వారి ప్రాణాలు అర్పించారు. సర్వ సృష్టికి వెళ్ళి ఆయన రాజ్య సువార్తను ప్రకటించారు. ఈ కాలంలో కూడా అనేక మంది మిషనరీలు, దైవజనులు క్రీస్తు ప్రేమను చాటుతూ సైనికుల వలె పనిచేస్తున్నారు. అలాంటి ఒక సైనికుడే యునైటెడ్ స్టేట్స్కి చెందిన చార్లీ కిర్క్. ఈయనకి 31 ఇయర్స్. అక్టోబర్ 14, 1993న జన్మించారు. సెప్టెంబర్ 10, 2025న ఉతా వ్యాలీ యూనివర్సిటీలో జరుగుతున్న మేక్ అమెరికా గ్రేట్ అగైన్ క్యాంపెయిన్లో భాగంగా కాలేజ్ క్యాంపస్లో జరుగుతున్న టూర్లో టైలర్ రాబిన్స్ అనే వ్యక్తి ద్వారా షూట్ చేయబడి మరణించారు. చార్లీ కిర్క్ ఒక పొలిటికల్ యాక్టివిస్ట్, ఎంటర్‌ప్రెన్యూర్, ఇంకా గొప్ప దేవుని సేవకుడు. తను అన్నింటికంటే ఎక్కువగా తన విశ్వాసం ద్వారానే గుర్తింపబడాలని ఆశపడే వ్యక్తి. చార్లీ ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో సంపాదించిన ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్, జీసస్ పట్ల ఫెయిత్ని ఇంకా అనేక రకాలైన డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని యూత్కి ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఎంతో కృషి చేశాడు. తను చేసిన ఈ ఆధ్యాత్మిక యుద్ధం అక్కడి యువతలో పునరుజ్జీవాన్ని తిరిగి నింపగలిగింది. అనేక మంది చెబుతున్న ఎన్నో సాక్ష్యాలు. 15-20 సంవత్సరాల తర్వాత చర్చికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, బైబిల్ ఓపెన్ చేసిన వాళ్ళు ఉన్నారు,